తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనల్ని చూసి సైతానుగాడు దేవుడితో ఏం చెప్తున్నాడో చెప్పండి. ప్రభువా, నీ కూతురు నా కొడుకుతో తిరుగుతుందయ్యా. సైతాన్ గారు చెప్తే, ప్రభువా, నీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడు తెలుసా, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు, పార్కుల్లో తిరుగుతున్నాడు, ఓయో రూమ్స్ లో తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనిచేస్తున్నాడు. నీ కొడుకు నీ కూతురు మందిరాలకు వెళ్తారు కదా, పాటలు పాడతారు కదా, కానుకలు ఇస్తారు కదా, సాక్ష్యం అంటారు కదా, ఏం చేస్తున్నారో తెలుసా, నా బిడ్డలతో అడ్డమైన పనులు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు నీ కొడుకులని చెప్పుకుంటున్నారు అని ఒకవేళ యేసుక్రీస్తును ప్రశ్నిస్తే, నిన్ను చూసి, నువ్వు చేసే పనులు చూసి, నువ్వు వేసే వేషాలు చూసి, నువ్వు చేస్తున్న మోసాలు చూసి, నీ వేషధారణ చూసి, నీ నటనా జీవితాన్ని చూసి, యేసు చూసావా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో, చూడు చూడు ఒకసారి అని నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు పనికిమాలిన పని చేస్తున్నప్పుడు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు సైతానుగాడు యేసయ్యను చూడు 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 నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని చూసి యేసయ్యను ప్రశ్నిస్తే యేసయ్య సిగ్గుతో తల వంచుకుంటాడేమో. యేసును సిగ్గుతో తల వంచే విధంగా, తల దించే విధంగా ఉండేవాళ్ళ అండి దేవుని బిడ్డలంటే? కాదే. నా కుమారుడా, నా హృదయమును సంతోషపరచుము. మనం అందరం దేనికోసం? దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి.